నమస్కారం. మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసేది ఏంటంటే కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు ఈ భూతాన్ ల్యాండ్ ఏదైతే అన్యాక్రాంతమై కొంతమంది వ్యక్తులు దానిని అక్రమంగా కొంతమంది ఇస్తామని చెప్పి పైసలు తీసుకొని తర్వాత ఇల్లీగల్గా కొంతమందిని ఇన్స్టిగేట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఆ విధంగా కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. అయితే దీంట్లో ఓపీడీఆర్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్, దీంట్లో కొప్పేర వెంకన్న, ఈ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించింది ఈ ఆర్గనైజేషను. దీంట్లో కొప్పేర వెంకన్న మీద అయింది. తర్వాత కల్కి రామచంద్రయ్య మీద, తాళ్ళూరి కృష్ణ, మంకిడి లింగరాజు, ఒకబోయిన రాములు, ఈ 5గురి మీద కేసులు అయినాయి. తర్వాత ఇంకొకటి ఆర్గనైజేషను యూసీసీఆర్ఐ అని చెప్పి ఎంఎల్, యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్టు రెవల్యూషనరీస్ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్టు, దీంట్లో ఇద్దరు అంటే పోలేబోయిన అలియాస్ పల్లెబోయిన ముత్తయ్య అండ్ అదర్స్ వాళ్ళ మీద 2023లో 5 కేసులు రిజిస్టర్ అయినాయి. 2025లో 7 కేసులు రిజిస్టర్ అయినాయి. 2026లో 1 కేసు రిజిస్టర్ అయింది. మొత్తం 13 కేసెస్. దీంట్లో కొన్ని కేసులు ఆల్రెడీ ఛార్జ్ చేయడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఈ చీటింగ్ కేసులు కొన్ని, తర్వాత ఎక్స్టార్షన్, కొన్ని బెదిరించి పైసలు తీసుకొని ఆ విధంగా ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి, తర్వాత కొన్ని ఇంకా వేరే కేసులు రిజిస్టర్ అయినాయి. ఇవి ఒక 2 కేసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. కాబట్టి ఇది ఈ 12 కేసులు 13 కేసులు కూడా వీళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా దీని మీద యాక్షన్ కొన్ని కోర్టులో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకున్నాం. ఇది పోలీస్ తరఫున యాక్షన్ తీసుకున్నది అనమాట. ఓకే, అట్లా ఇచ్చిన వాళ్ళే కూడా ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అంటే ఏదైనా ఉంటే వాళ్ళకి పైసలు వాళ్ళకి కోర్టు ద్వారా వచ్చేటట్టు కూడా చూస్తాం. గతంలో కూడా వెంకన్న అనే పేరు మీద చాలా సార్లు ప్రైవేట్ ప్లాట్లలో పోతే కూడా అందరూ కూడా గవర్నమెంట్ పరంగా వాళ్ళని రికవర్ చేయడం కోసం వారి హద్దు ఫిక్స్ చేశారు. మరి ఈ రోజు డిస్మెంటల్ చేశారు సార్. అప్పుడు కూడా వెంకన్న అనే పేరే అది అతని పేరు వచ్చింది. అతను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని టాక్ వచ్చింది సార్. అతను మనం రిటర్న్ పేమెంట్ చేశాడు నిజమైన పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు. చెప్పినాం కదా, వెరిఫై చేయాల్సి వస్తుంది. అది వెరిఫై చేసి టేక్ యాక్షన్. థ్యాంక్ యూ అండి.